ఏపీలో అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల ఇక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా గెలిచారని మాట్లాడతా మరి మాట్లాడినప్పుడు మేము ఇప్పుడు వాళ్ళు అవతల మాట్లాడాలి, వాళ్ళు జాతీయ పార్టీగా వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. మేము జాతీయ పార్టీ కాదు కదా, ఓన్లీ మేము రాష్ట్రానికి కన్ఫైన్ పార్టీ, అంతవరకే మేము ఇక్కడి వరకే మాట్లాడతాం, మన రాష్ట్రం వరకే. మిగిలిన రాష్ట్రాల్లో ఏం జరిగిందనే దాని మీద మనకి మేము అడ్రస్ చేయడానికి ఉండదు. అవును, కరెక్ట్. సో జాతీయ పార్టీకి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అడ్రస్ చేయాలి. ఇప్పుడు నిన్న మిథున్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడన్నా దాన్ని ఎత్తుకొని కాంగ్రెస్ పార్టీ ఎస్ అని చెప్పి మాట్లాడుంటే కొద్దిగా ప్రజలకు కూడా వేసి నిలబడుతున్నారులే ప్రజల సమస్యల మీద అంటానికి ఉంటుంది. ఏదో తూతూ మంత్రంగా అప్పుడు కొన్ని రోజులు వచ్చి అంతమంది చెప్పాడు అక్కడక్కడ పెరిగినాయి అని, మళ్ళీ ఏమైంది దానికి సంబంధించి ఇప్పుడు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మీరు ఎందుకు మాట్లాడట్లా, మరి ఆంధ్రప్రదేశ్లో జరిగిందనే అంశాన్ని ఇప్పటివరకు మీరు ఎందుకు ప్రస్తావించట్లా అనే క్వశ్చన్ కూడా వస్తుంది కదా. అవును, అంత చిత్తశుద్ధిగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మీరు ఆంధ్రప్రదేశ్ అనేది మీకు సంబంధం లేదని అంటే, మాకు ఆంధ్రప్రదేశ్తో సంబంధం లేదంటే ఇక్కడ మీరు పార్టీని తీసేయాలి. అవును, మీ పార్టీకి ఒక అధ్యక్షులను పెట్టి ఇక్కడ పెట్టినప్పుడు మరి ఏమొచ్చేతనా మరి కనీసం మాట్లాడించాలి కదా, మాట్లాడలేదు. కానీ దేశవ్యాప్తంగా అయితే ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందనేది ఇప్పుడు ప్రజలందరికీ అర్థమవుతుంది. అందుకనే ఈ ప్రభుత్వం అలానే వచ్చిందనేటటువంటి ఇది కూడా ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు ఈ ప్రజలతో మనకేం సంబంధం, మనం వీళ్ళతో ఏమన్నా అధికారంలోకి వచ్చామా అనే భ్రమలో వీళ్ళు కూడా అనేటటువంటి క్లారిటీలు వీళ్ళు కూడా ఉన్నారు. అందుకని వీళ్ళ పనులు చేసుకొని దాచుకోవడంలోనే ఏపీలో పూర్తిగా ఉన్నారనేది కనపడతా ఉంది ప్రతిరోజు మనకు జరుగుతున్నటువంటి పరిణామాలతో.